రాజకీయాలు అనేవి డబ్బు మీద ఆధారపడడం అనేది ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు, చరిత్ర బిగినింగ్ నుంచి ఉంది. ఎలక్షన్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ అబౌట్ మనీ. రాజకీయాలు అనేవి ప్రజల మధ్యకు వచ్చినప్పటి నుంచి, గ్రీకో రోమన్ ఎంపైర్ అప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా ఎలక్షన్స్, పొలిటికల్ పవర్ హ్యావ్ ఆల్వేస్ బీన్ అబౌట్ అండ్ రిలేటెడ్ టు అండ్ డిపెండెడ్ ఆన్ మనీ. ఎకనామిక్స్ అనేటువంటి పదము డబ్బుకి కేవలము యూఫిమిజం మాత్రమే. డబ్బు అనే దాన్ని చక్కగా నైస్గా పుస్తకాల్లో రాసుకోవడానికి, ఉపన్యాసాల్లో చెప్పడానికి ఎకనామిక్ పాలసీస్ అనేటువంటి బోగస్ పదజాలం వెనకాల చేశారు. అందుకనే చిన్న బిట్ ఆఫ్ హిస్టరీ, ఈవెన్ ఇన్ ద డేస్ ఆఫ్ గ్రీకో రోమన్ ఎంపైర్ సెనెట్ ఉండి డెమోక్రాటిక్ గా గెలిచిన రోజుల్లో కూడా ఎందుకు చేశారు యుద్ధాలు? డబ్బు కోసమే. రాజ్యాలు ఆక్రమించుకుంది డబ్బు కోసమే. ద ఎంటైర్ హిస్టరీ, ద ఎంటైర్ ఎలక్షన్స్, ద ఎంటైర్ పొలిటికల్ ప్రాసెస్ హ్యాస్ బీన్ అబౌట్ మనీ. అందుకని ఈరోజు వచ్చేసి డబ్బుల మీద డిపెండ్ అయిపోయి ఈ రాష్ట్ర రాజకీయాలు ఏవో పాడైపోతాయని చెప్పి మనమంతా ఆవేదన చెందడం అనేది అర్థం లేనటువంటి చర్చ. వాస్తవం ఏంటంటే ఎందుకు ఈ జరుగుతున్నాయని అర్థం చేసుకోవడం ముఖ్యం. అది అర్థం చేసుకున్నట్టయితే దీన్ని ఎట్లా నివారించాలి, దీన్ని కొంచెం ఏ విధంగా గుడ్డి కన్నును మెల్లకన్నుగా మార్చొచ్చని ఒక ఆలోచన చేయొచ్చు. ఎందుకున్నాయంటే ఒక పోస్టులో గెలిస్తే దానికి ఇమ్మీడియట్గా ఒక బిల్లు ఉంది. ఫేమస్గా నా మిత్రుడు ఒక ఆయన చెప్పాడు, బాగా డబ్బులు ఉంటాయి, 1000 కోట్లు ఉంటాయి ఆయనకి. ఆయన ఒక మాట అన్నాడు, నా జీవితం అంతా మేమందరం కలిసి సంపాదించిన డబ్బులకు అంతటికంటే, అంటే ఒక 30-35 ఏళ్ళు, మాకు తెలిసిన ఆయన ఒక మినిస్టర్ ఆఫ్ స్టేట్గా 4 ఏళ్లలో సంపాదించింది 10 రెట్లు ఎక్కువ అని చెప్పాడు. దట్ ఆన్సర్స్ ద క్వశ్చన్. ఎందుకని మనీ ఈజ్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్? ఎందుకనంటే దేర్ ఈస్ అ సెంటెన్స్ కాల్డ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మనం 10 రూపాయలు పెట్టుబడి పెడితే 100 రూపాయలు తిరిగి వస్తుంది అంటారు. పాలిటిక్స్ టుడే ఈజ్ అబౌట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకనంటే నువ్వు మున్సిపల్ కౌన్సిలర్ అయితే ఇంత మింగొచ్చు, నువ్వు మున్సిపల్ చైర్మన్ అయితే ఇంకొంచెం ఎక్కువ భోజనం చేయొచ్చు, నువ్వు ఎమ్మెల్యే అయితే అంత మెయ్యొచ్చు, నువ్వు అదే కానీ మినిస్టర్ అయితే 1000 కోట్లు శుభ్రంగా స్వాహా చేయొచ్చు. అదే కానీ నువ్వు కేంద్ర మంత్రి అయితే నీకు ఇండియాలో ఉన్నటువంటి బ్యాంకులు నీ దెబ్బకు తట్టుకోలేవు. నీ డబ్బులు ఇండియన్ బ్యాంకుల్లో నిండిపోయి, నీ ఇంటి కింద నిండిపోయి, నీ గోడల్లో, నీ పరుపుల కింద బస్తాల్లో నిండిపోయి చోటు లేక వెళ్ళి స్విస్ బ్యాంకుల్లో కూడా దాచుకుంటారు, చిదంబరం, సోనియా గాంధీ వగైరా 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 లాగా. కాబట్టి నీ స్థాయి పెరిగే కొద్దీ నీకు వచ్చే ధనార్జన కూడా పెరుగుతుంది. దిస్ ఆర్ ద ఫ్యాక్ట్స్.